మంగళగిరి టౌన్లోని నిడమరు రోడ్ ఐడీబీఐ బ్యాంక్ చౌరస్తా వద్ద బుధవారం మంత్రి నారా లోకేష్, ఎంపీ పెమ్మసాని రైల్వే బ్రిడ్జ్కు శంకుస్థాపన నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి నిడమరు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఈ ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి నిడమరు రోడ్డు వద్ద చేరుకున్న మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమరు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని రైల్వే లెవెల్ క్రాసింగ్ పై ఆర్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు. సమస్య శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరుకు కృషి చేశారు. ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన నిరంతరాయ రవాణా అనుసంధాన్ని కల్పిస్తోంది. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణం దూరం తగ్గుతోంది. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పట్టణీకరణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. రైల్వే క్రాసింగ్ గేటు ద్వారా రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణిస్తాయి. రోజుకు రహదారి రాకపోకల కోసం గేటు మూసివేసే సగటు వ్యవధి 8 నుంచి 10 గంటలుగా ఉంది. లెవెల్ క్రాసింగ్ గేటు మూసివేసిన సమయంలో ప్రయాణికులు దాటేందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ఆర్ఓబీ నిర్మాణంతో సుమారు నిమిషంలోనే దాటే అవకాశం ఉంది. నిడమరు రైల్వే లెవెల్ క్రాసింగ్ పై ఆర్ఓబీ రైల్వే లైన్ పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని పొడవు 767.50 మీటర్లు. ఇందులో రైల్వే లైన్ నుంచి అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మైనార్టీ నేత ఎండి ఇబ్రహీం, వల్లభనేని భార్గవ్, రంగిశెట్టి పెద్దబ్బాయి, ఇంకా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని లోకేష్ మాట్లాడారు. ఈరోజు అమరావతిలో దాదాపుగా 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహానగరంగా నిర్మించబడుతూ ఉంది. అనేక ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి మంగళగిరిని కలిపేటువంటి వారదే ఈరోజు 140 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నటువంటిది. దాదాపుగా 750 మీటర్ల పొడవుతో దాదాపు 90 నుంచి 95 ఫీటు వెడల్పుతోటి 4 లేన్స్ రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈరోజు మీరు చూస్తే అనేక రైల్వే బ్రిడ్జిలు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలన్నిటినీ కూడా 20-30 సంవత్సరాలుగా ట్రాఫిక్ ఇబ్బందులతో పడుతున్న వాళ్ళందరికీ కూడా డీకంజెస్ట్ చేసే విధంగా, ట్రాఫిక్ని సులభతరం చేసే విధంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్స్తో తీసుకురావడం జరిగింది. అయితే ఇట్లాంటిది ఈ బ్రిడ్జి, నేను కూడా 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఈ బ్రిడ్జి, దీని ఆవశ్యకతని లోకేష్ గారు, వారి టీము నిరంతరం ఫాలో అప్ చేయటం వల్ల మాత్రమే ఇది స్టార్ట్ అయింది. అదేవిధంగా కూడా ఎండ్ అవుతూ ఉంది. అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్లు ఉన్నా కూడా అశ్విని వైష్ణవ్ గారితో, కేంద్ర మంత్రి గారితో లోకేష్ గారు మాట్లాడి దీన్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాం. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా ఈ రోజున మంగళగిరిలో అనేక కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ తోటి ఈ రోజున మహాప్రస్థానం అనేది చాలామందికి ఒక కావలసినటువంటి ముఖ్యమైనది. ఈ రోజున అది హైదరాబాద్లో ఉంది. మన రాష్ట్రంలో మంగళగిరిలో ఒక అద్భుతంగా మనం చేయబోతూ ఉన్నాం. మంచి పార్క్స్ కానీ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈరోజు మంగళగిరిలో జరుగుతూ ఉంది. దానికి ముఖ్య
కర్త కర్మక్రియ అంతా కూడా లోకేష్ గారు, వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 25 సంవత్సరాల కళ నిడమరు పైన ఇక్కడ మనం రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేటు పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాలు ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడతాం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన వేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలియజేసినప్పుడు, నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను, ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఇప్పటికే రైల్వే అధికారులు ఎంపీ గారు ఫోన్లు పక్కన ఎత్తట్లేదు, ఎందుకంటే నేను ఎక్కడ ఎక్కువ పనులు అడుగుతాడా, ఇంకేం చేయమంటారా అని అందరూ భయపడుతున్నారు. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు, మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్డ్ గ్యాస్, ఇప్పుడు కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొండంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు కూడా దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో స్వీకారం చుడుతున్నాం. భూగర్భ డ్రైనేజు, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం, ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి
ఓపెన్ చేయబోతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న చిన్న శ్మశానాలు కానివ్వండి, అవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తున్నాం. కమ్యూనిటీ భవనాలు ప్రత్యేకంగా గతంలో ఏదైతే నేను ప్రచారంలో హామీ ఇచ్చానో 32 కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చాను. అది సిఎస్ఆర్ నిధులనండి, ఎంటీఎంసీ నిధులనండి, కేంద్ర ప్రభుత్వ నిధులనండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులనండి, అన్ని నిధులు సమకూర్చి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. దానికోసం అటు పక్కన ఎంపీ గారు, ఇటు పక్కన శాసనసభ్యుడిగా నేను అహర్నిశలు కష్టపడతామని మంగళగిరి ప్రజలకు తెలియజేస్తాను.